విత్తనం ఎప్పుడు ఫలిస్తుంది? మొదటి మాట, విత్తనాలు ఎప్పుడు అనుకోనని గడియల్లో యథార్థవంతుల కోసం ఆనందం విత్తబడిందట. అనుకోనని గడియల్లో భూమిని నెరచీల్చుకుని బయటికి వస్తుంది. అలాగే ప్రయాసపడండి, అనుకోనని గడియలో దేవుడు మీకు ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. 2, విత్తనాలు పై పైన విత్తితే ఫలిస్తాయా? ఫలించు. లోపలికి వెళ్ళాలి. డీప్ డెప్త్ అంటే అర్థం ఏంటి తెలుసా? హంబుల్, విధేయత, తగ్గింపు, దీనత్వం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను గ్రహించి తగిన సమయంలో వారిని హెచ్చిస్తాడు. 3, విత్తనం ఒంటరిగా ఉంటేనే ఫలిస్తుంది. గోధుమ గింజ భూమిలో పడితే చచ్చిపోవాలి. అది బహుగా ఫలించాలంటే గోధుమ గింజ ఒంటరిగా. చాలా సందర్భాల్లో మనం ఎక్కువగా మందితో ఉండాలని కోరుకుంటాం, కానీ యేసయ్యతో ఒంటరిగా గడిపే అనుభవాలు నీకున్నాయంటే తగిన సమయంలో మీరు ఫలాన్ని పొందుదురుగాక.